నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి కల్పన ముఖ్యమంత్రి చంద్రబాబుకే సాధ్యమని తెనాలి ఏరియా టీచర్స్ ఫోరం నిర్వాహకుడు వెంకటేశ్వరరావు తెలిపారు। స్థానిక చెంచుపేట అమరావతి ఫ్లాట్స్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు। అనంతరం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 1,06,347 పోస్టులతో మెగా డిఎస్సి పై తొలి సంతకం చేయడం శుభ పరిణామమని తెలిపారు। రాష్ట్ర కోచ్ల అసోసియేషన్ కోశాధికారి నాగరాజు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు హయాంలోనే క్రీడల అభివృద్ధి జరిగిందని అన్నారు। కార్యక్రమంలో రంగాజీ, డిబి సుబ్బారావు, పుట్ట జనార్దనరావు, శ్రీధర్, సిహెచ్ వినయ్ కుమార్, రవిబాజు, శరత్ బాబు, గోపి, కేశవ గోపి తదితరులు పాల్గొన్నారు। డిఎస్సి ఏర్పాటు చేసింది కూడా బాబు గారే। అదేవిధంగా ట్రాన్స్ఫర్స్లో ఎటువంటి రాజకీయ ప్రాబల్యాలు లేకుండా ఉండటం కోసం ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా ట్రాన్స్ఫర్స్లో కౌన్సిలింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది కూడా బాబు గారే। మరి అటువంటి బాబు గారికి మరి ఈరోజు మా యొక్క కనీస బాధ్యతగా ఈ యొక్క పాలాభిషేకం క్షీరాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం జరిగింది। లోకేష్ బాబు గారిని విద్యాశాఖ మాత్యులుగా ఏర్పాటు చేయటము అంటే విద్యాశాఖకు మంచి రోజులు వస్తున్నాయి అన్నదానికి ఇది ఒక సంకేతం। ప్రతి ఒక్క పేదవాడికి అందుబాటులోకి వచ్చే విధంగా తీసుకొస్తారని చెప్పేసి మేము గట్టిగా నమ్ముతూ 117 జీవో రద్దు చేసి ప్రతి విద్యార్థికి పాఠశాలని అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి మా తరపున మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం। ఉపాధ్యాయుల మీద ఉన్నటువంటి ఈ యాప్లు వాటి యొక్క ఈ భారాన్ని తగ్గించి ఉపాధ్యాయుల్ని వాళ్ళ యొక్క ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వారిని విద్యార్థులకి ఉపయోగపడే విధంగా సహకరించవలసిందిగా కూడా కోరుతూ ఉన్నాం। మన తెలుగు రాష్ట్రంలో తెలుగు మీడియం లేకపోవటం అన్నది నిజంగా అందరం కూడా బాధపడాల్సిన విషయం। మరి ఈ సందర్భంగా మేము ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం, ప్రతి విద్యార్థికి వారికి నచ్చిన మీడియంలో చదువుకునే అవకాశాన్ని ఈ ప్రభుత్వం కలుగజేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మా ఎన్టీ రామారావు గారు 2 డిఎస్సీలు ఇచ్చారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు 1 డిఎస్సీ ఇచ్చారు, జనార్దన్ రెడ్డి గారు 1 డిఎస్సీ ఇచ్చారు, మన చంద్రబాబు నాయుడు గారు 9 డిఎస్సీలు ఇచ్చారు। 9 డిఎస్సీలు అంటే మామూలు విషయం కాదు, కొన్ని లక్షల ఉద్యోగాలను ఆయన క్రియేట్ చేయడం జరిగింది। అట్లాగే మన యువకాలంలో కూడా నారా లోకేష్ గారు ఈ విద్యా వ్యవస్థ మీద ఎంతో అవగాహనతో జీవో నెంబర్ 117 రద్దు చేసి ప్రాథమిక పాఠశాలకు జీవం పోస్తామన్నారు। వారి ప్రత్యేకమైనటువంటి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారికి। తెలుగుదేశంలో తెలుగు అని పేరుందో మరి లేకపోతే ఆయనకి తెలుగు రాదనో తెలియదు, కానీ ఆయన తెలుగు మీడియం ఎత్తివేయడం మాకు చాలా బాధాకరంగా ఉంది। కానీ ఆంధ్రప్రదేశ్లో ఉర్దూ మీడియం ఉంది, ఒరియా మీడియం ఉంది, కన్నడ మీడియం ఉంది, మలయాళం మీడియం ఉంది, తమిళ మీడియం ఉంది, తెలుగు మీడియం మాత్రం లేదు। ఇది చాలా చాలా బాధాకరం। ఇది మాతృభాష మృత భాషగా మారిపోయే పరిస్థితి వచ్చింది। మాతృభాషలో మన భావ వ్యక్తీకరణ స్పష్టంగా ఉంటేనే మనం పిల్లవాడు మానసిక ఎదుగుదల ఉంటుంది। మరి 2016-17లో ఫస్ట్ రిక్రూట్మెంట్ మరి కోచెస్ 100 మంది కోచెస్ని మరి ఆ రోజు చంద్రబాబు గారు తీసుకోవటం, అలాగే ప్రతి నియోజకవర్గంలో తప్పకుండా స్టేడియం ఉండాలి అని 2 కోట్లతో స్టేడియాన్ని నిర్మించడం, కోచ్ల్ని నియామకం తర్వాత మరి ఈ రోజు వరకు కూడా కోచెస్ నియామకం జరగలేదండి। ఆ తర్వాత కూడా ఇప్పటి వరకు కోచెస్ పే స్కేల్ని కూడా పెంచలేదు। మరి యువకాలంలో మేమందరం కూడా నారా లోకేష్ గారిని కలవడం జరిగింది। తప్పకుండా మన గవర్నమెంట్ రాగానే కోచెస్ అందరికి కూడా ఈరోజు జాతీయ క్రీడాకారులు తయారవ్వాలంటే కోచ్ల పాత్ర ఎంతో ముఖ్యమని, ఆ కోచ్లు లేకపోతే క్రీడాకారులనే లేరని, కంపల్సరిగా కోచ్ల్ని మేము గుర్తిస్తామని, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న కోచ్లందరినీ కూడా మేము గుర్తిస్తామని వారు యువకాలంలో మాట ఇవ్వడం జరిగింది। తెనాలి పౌర సరఫరాల గిడ్డంగులను ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు। తెనాలి పట్టణ పరిధిలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంగణంలోని బఫర్ గోడౌన్, పినపాడులోని సివిల్ సప్లైస్ గోడౌన్, రేషన్ షాప్ మరియు ఎండియు వాహనం ద్వారా సరుకుల పంపిణీ తనిఖీ కార్యక్రమంలో పాల్గొన్నారు। ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ రాజకుమారి, తెనాలి సబ్ కలెక్టర్ మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు। ఏం జరుగుతుంది, ఎలా స్టార్టింగ్ చేస్తారు, ఏ విధంగా బయటకు మూవ్ చేస్తారు। సిఎస్సి ప్రాబ్లం ఉందా? చెప్పండి, నిదానంగా చెప్పండి, ఏం పర్లేదు। సిఎస్సి వాళ్ళు మా దగ్గర స్టోర్ చేస్తారు సార్। బ్యాగ్కి వచ్చేసి 5 రూపీస్ మాకు స్టోర్ ఛార్జ్ ఇస్తారు।
రెంట్ ఇస్తారు సార్. మేము స్టోర్ చేసుకుని వాళ్ళకి ఎంఎల్ఎస్ పాయింట్కి డెలివరీ కావాలన్నప్పుడు డెలివరీ ఇష్యూ చేస్తాం సార్. ఆర్ఓ ఇస్తారు, ఆర్ఓ ప్రకారంగా ఎంత క్వాంటిటీ ఇస్తారో దాని ప్రకారం ఇష్యూ చేస్తాం. సో యావరేజ్ బస్తా ఎంత ఉంటుంది లైఫ్ మీ దగ్గర? పీరియడ్ సార్ పీరియడ్ వచ్చి 2 years దాకా ఉంటుంది సార్. 2 years దాకా ఉంటుంది సార్. సో ఎట్లా స్టాక్ చేస్తారు మీరు? స్టాక్ ప్లానింగ్ 12-8 పెడతాం సార్. బ్యాగ్ పెట్టేసి హైట్ 22 అట్లా పెడతాం సార్. అది డేట్ వారీగా పెట్టుకుంటారా? అవును సార్. సో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ చేస్తారా? అవును సార్. మీరు ఎట్లా వాళ్ళ సిస్టమ్ చూపించండి నాకు సార్. ఎట్లా మార్క్ చేశారు మీరు డేట్లు వారీగా చూపించండి సార్. రిజిస్టర్ కాదు, ఇక్కడ కూడా గ్రౌండ్లో కూడా ఎలా ఫస్ట్ ఎక్కడ పెట్టారు, నెక్స్ట్ స్టాక్ ఎక్కడ పెట్టారు. స్టార్టింగ్ ఇది ఓన్లీ మిల్లర్స్ దగ్గర నుంచి ప్రొక్యూర్మెంట్ కాకుండా వ్యాగన్ మూవ్మెంట్ రిసీట్ సార్. ఇది ఓకే. ప్రొక్యూర్మెంట్ కాకుండా వ్యాగన్ మూవ్మెంట్ అవుట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ నుంచి విజయనగరము, శ్రీకాకుళము, మన మండపేట అక్కడి నుంచి వస్తుంది సార్ రిసీట్. ఓకే. వ్యాగన్ మూవ్మెంట్ ఓన్లీ. సో మీరు 39,000 అది వేరే సార్. ఎవరు చేస్తారు? దాని వేరే మేనేజర్ మీకు సంబంధం లేదు. లేదు సార్. ఓకే. నేను అనేది ఏంటంటే దట్స్ ఫైన్. నేను అనేది మీరు నాకు ఒకసారి ఫిజికల్గా సార్ మీ ఫస్ట్ స్టాక్ ఎంట్రీ ఎక్కడ జరిగింది, మీరు ఎక్కడ డిస్పర్స్ చేస్తున్నారు రిసీట్ అని సార్. అది ఒకసారి చూపించండి నాకు సిస్టమ్. బాలకృష్ణ మూర్తి గారు గొడౌన్ డీటీ అండ్ టీఏ ఆల్సో డీటీ ఉంటుంది సార్. ఓన్లీ మేనేజర్ టీఏ ఉంటుంది సార్. part of the ICDS that we work is. When you have an elada, boxes. I ain't damage in the canal. Later on, sir, last month options. Oh no, my damage in the canal. But the reason I'm not regular out of supply direction matches. Supply roster among the point. Pump is there, sir. The next stock pump is sir. Accountability owners. You don't do what supplier. So I think please make a note. Now book you one. What you should do is they should prepare an Excel chart and say what stock receipt this one, damage this one. Send the report before payment is made to the concerned officers. ఫ్యాషన్ ఎంత Everyone this one or for 100 rupees ki or 10 rupees commission ante 10,000 సరుకులు అమ్ముకుంటే మనం ఒక 5,000 మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సర్దుబాటు అవుతుంది. ఈ పోతా ఉంటుంది ఇవి మనకి అంటే
అంటే 20 ఎంత వస్తుందని ఒకటి 20 రూపీస్ దానికి 130 అంటే సార్ 2600 వస్తుంది సార్. ఇవి ప్లస్ అవి అంటే ఈ మధ్య రెండు కలిపి 6000 అన్ని 420 అట్లా టేస్ట్ చేసుకుని చేస్తాను. సరుకులు మీకు అందుబాటులో పెడితే ప్రభుత్వం నుంచి సోపులు ఇతర సరుకులు అవన్నీ కూడా పెడితే గ్రామాల అంటే డిస్కౌంట్ షాప్ లాగా పెట్టి డిస్కౌంట్ అదే మంచి రేట్కే వస్తుంది. అంటే బయట రేట్ మీద పంపిస్తుంది తక్కువగా అమ్మితే. నేను మొన్న ఎలక్షన్ అప్పుడు చూసాను చాలా మంది గ్రూపులు వాళ్ళందరూ ఆ సందులోనే ఉంటారా అక్కడ? మీ అందరికీ కార్డులు ఉన్నాయి? ఇదేంటి సబ్ తీసుకోవడానికి వచ్చావు కదా, ఏముంది కదా? ఆధార్ కార్డు ఉందా? ఈ నంబర్ ఎంటర్ చేస్తున్నాడు అంతేనా? గత 2 రోజుల నుంచి పౌర సరఫరాల శాఖ కేటాయించిన తర్వాత వాస్తవాలు తెలుసుకోవడానికి ఒక ప్రయత్నం ఖచ్చితంగా ఒక మంత్రిగా నా బాధ్యతగా నేను ప్రారంభించాను. అందులో భాగంగా ఈరోజు తెనాలి నియోజకవర్గంలో అసలు డిస్ట్రిబ్యూషన్ ఎట్లా జరుగుతోంది, వేర్ హౌస్ దగ్గర నుంచి క్షేత్రస్థాయిలో ఉన్న వినియోగదారుడికి ప్రభుత్వం నుంచి అందించే ఈ సరుకులు సరైన విధానంలో అందుతున్నాయా లేదా అని దానిపైన మన జాయింట్ కలెక్టర్ గారు అదేవిధంగా సబ్ కలెక్టర్ గారు అధికారులందరితో కూడా కలిసి పర్యటించి ఒక 5-6 పాయింట్స్ మేము లోతుగా చెక్ చేయడం జరిగింది. ఇంత మాత్రం నేను చెప్పగలుగుతాను. పూర్తి వివరాలు తెప్పించుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చాను. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న ఇటువంటి వ్యవస్థల్ని వ్యక్తిగత లబ్ధి కోసం ఉపయోగించుకుని చాలా భారీగా అవినీతి చేశారు గత ప్రభుత్వం. పౌర సరఫరాల శాఖలో నిన్న ఇవాళ నాకు అధికారులు అందించిన సమాచారం చూస్తుంటే ఎంత దారుణంగా ఈ వ్యవస్థని వాళ్ళ స్వార్థాల కోసం, వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి కోసం, ఎవరైతే కష్టపడి పండించే రైతు ఎదురు చూస్తున్నాడో ప్రభుత్వం నుంచి సహాయం, అతనికి ఏం అందడం లేదు. వినియోగదారుడు ఏదైతే నాణ్యమైన సరుకు వస్తుంది, ప్రభుత్వం సరఫరా చేస్తోంది, ఇది మనం ఉపయోగించుకోవచ్చు అనే వెహికల్తో ఎదురు చూస్తున్న వినియోగదారుడికి అటువంటి పరిస్థితి లేదు. వీళ్ళిద్దరు భాగస్వాములే ఈ వ్యవస్థలో. అటువంటి భాగస్వాముల్ని వీళ్ళు అవమానపరిచి 1000 కోట్ల కుంభకోణం ఈ శాఖలో జరిగిపోయింది. 100% నేను రాష్ట్ర ప్రజలకి మాటిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి తరఫున, చంద్రబాబు నాయుడు గారి తరఫున ప్రక్షాళన మొదలైంది. వీళ్ళందరినీ ఖచ్చితంగా వీళ్ళు చేసిన అవకతవకలు, ఈ భారీ అవినీతి అతి త్వరలోనే క్షేత్రస్థాయిలో ఇదే విధంగా పర్యటించి బయటికి తీసుకొస్తాం. ఇందాక మీరు చూశారు, కొలతలు మనం చేసినప్పుడు ఏ విధంగా నమ్మకంతో పెట్టెలో ఉన్న సరుకును తీసుకొచ్చి ఫేర్ ప్రైస్ షాపుల ద్వారా, మొబైల్ డిస్పెన్సరీ యూనిట్ల ద్వారా వాళ్ళు అందించినప్పుడు ఒక సామాన్య కుటుంబం నుంచి ఒక మహిళ ఆమె అడగలేదు ఈ ప్రశ్నలు. 500 గ్రాముల బదులు 450 గ్రాములు ఎందుకు ఉంది, ఎందుకు ఈ విధంగా మోసం చేస్తున్నారు, అది ఎలా జరిగింది, దీన్ని సరఫరా చేసిన వ్యవస్థ కంపెనీ ఎవరు? ఆ ఉదాహరణ చూసిన తర్వాత పై అధికారులతో మాట్లాడాను. రాష్ట్ర వ్యాప్తంగా సరుకులు అన్నీ కూడా పంపిణీ ఆపేసి ఇమ్మీడియట్గా ఒక ఆడిట్ చేసి రెవెన్యూ వ్యవస్థలో ఉన్న తహసీల్దారులు, జాయింట్ కలెక్టర్లు అందరూ కూడా అప్రమత్తమై వారం రోజుల్లోపు ఒక సమగ్రంగా దాని గురించి రిపోర్ట్ తయారు చేసి అందించమని నేను కోరడం జరిగింది. మరొక్కసారి నేను కోరేది ఏంటంటే ఈ వ్యవస్థని ఖచ్చితంగా మరింత మెరుగైన సేవలు అందించే విధంగా, కష్టపడే రైతుకి అండగా ఉంటామని, అదేవిధంగా క్షేత్రస్థాయిలో తెల్ల రేషన్ కార్డులు వినియోగించుకోవాలని ఎదురు చూస్తున్న వినియోగదారులకి రాబోయే రోజుల్లో ఆ సరుకు పంపిణీ విషయంలో కానివ్వండి, నాణ్యత విషయంలో కానివ్వండి, ఎక్కడ కూడా రాజీ లేకుండా మా ప్రభుత్వం 100% మీకు
ఆ భరోసా ఇస్తాం. ఆంధ్రప్రదేశ్ గోవధ నిషేధ చట్టం 1977 అనుసరించి ఆవులను ఒంటెలను వధించడం నేరమని మున్సిపల్ కమిషనర్ బండి శేషన తెలిపారు. సోమవారం నాడు జరిగే బక్రీద్ పర్వదినం సందర్భంగా తెనాలి పట్టణంలో ఎటువంటి గోవధ చేయకుండా ముస్లిం సోదరులందరూ సహకరించాలని కోరుతూ వాహబ్ రోడ్ లో ఉన్న మసీద్ వద్ద ముస్లిం పెద్దలతో అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఈ బక్రీద్ పండుగకు అన్ని మసీద్లు ఈద్గాల వద్ద శానిటేషన్ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ అనుష, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ హెలెన్ నిర్మల, శానిటరీ ఇన్స్పెక్టర్లు రాకురాతి రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. బక్రీద్ పండుగ మన రాష్ట్రంలో సోమవారం జరగబోతుంది. ఇది మంచి పండుగ, త్యాగానికి ప్రతీక. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి మనకు కొన్ని ఆదేశాలు వచ్చి ఉన్నాయి. వాళ్ళకు అవసరమైనటువంటి శానిటేషన్ కానీ స్లాటరింగ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ అవన్నీ శుభ్రం చేసేటువంటి ఏర్పాట్లు చేయండి అని చెప్పేసి ఆదేశించారు. కాబట్టి మున్సిపాలిటీ తరఫు నుంచి అన్ని విధాల వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తాం. అదేవిధంగా ఈ యొక్క బక్రీద్ అంటేగా కొంత స్లాటరింగ్లో రకరకాలుగా ఉంటాయనేసి ఒక ఇది ఉంది. ఒకంటే అదొక భ్రమ కావచ్చు, నమ్మకం కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు. తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక అలాంటివి చేయొచ్చు కూడా. త్యాగానికి ప్రతీక కాబట్టి మంచి వాతావరణంలో చేస్తూ ఉంటున్నారు. ఇది ఒక శుభ సూచకము అయినప్పటికీ అంటే ప్రభుత్వం ఆదేశించారు కాబట్టి మేము కూడా వీటికి సంబంధించి కొన్ని టీమ్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా ఆ రోజు శుభ్రత విషయం కావచ్చు, లేకపోతే స్లాటరింగ్ విషయంలో కావచ్చు, ఇతర విషయాలకు సంబంధించి వీళ్ళు ఆ రోజు ఉంటారు. టౌన్లో ఉండే అక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గమనిస్తుంటారు. దీనికి ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తారని కోరుతున్నాం. మనం శాంతియుతంగా ఉండే పండుగ. ఈ పండుగ అంటేనే త్యాగానికి నిదర్శనం. అప్పటి ప్రవర్త గారు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న తన కుమారుని భగవంతుడి కోసం త్యాగం చేయటానికి సిద్ధపడి ఆయన్ని వధించడానికి ఏదైతే భగవంతుడు అడిగితే ఆ స్థానంలో పొట్టేల్ని పెట్టి భగవంతుడు అలా ఇచ్చేసి ఆ కార్యక్రమాన్ని, ఆ బలిదానాన్ని అలా చేశారు. దాన్ని పాటిస్తూ ముస్లింలు కూడా పొట్టేళ్ళనే ఇవ్వాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఇతర మతస్థులకు ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా మనం అందరూ అన్నదమ్ముల్లా ఉండి ప్రభుత్వానికి కానివ్వండి అన్నిటికీ సహకరించుకుంటూ పరస్పర సోదర భావంతో ఉండాలని, అలాగే ఈ బక్రీద్ పండుగ కూడా అందరూ సహకరించాలి. మేము కూడా బక్రీద్ పండుగ ఆనందంగా చేసుకొని మీ అందరూ కూడా బాగుండాలని, ఇతర మతస్థులు కూడా బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తాం. తెనాలిలో అక్రమంగా విక్రయిస్తున్న గంజాయి నియంత్రణ కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ రమేష్ బాబు తెలిపారు. సామాన్య ప్రజలతో పాటు పోలీస్ అధికారులు కూడా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని టూ టౌన్ సిఐ సుధాకర్ ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా హోండా, సుజుకి, టీవీఎస్, బజాజ్ సహకారంతో టూ టౌన్ పోలీస్ సిబ్బందికి హెల్మెట్స్ ను అందజేశారు. డీఎస్పీ రమేష్ కార్యక్రమానికి హాజరై హెల్మెట్లను సిబ్బందికి అందజేశారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ఇటువంటి మంచి కార్యక్రమం చేపట్టిన టూ టౌన్ సిఐ సుధాకర్ ని సహకరించిన దాతలను డీఎస్పీ రమేష్ అభినందించారు. నా సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి తెనాలి టూ టౌన్ ఇన్స్పెక్టర్ గారు సుధాకర్ గారు మరి యాక్సిడెంట్లు నివారణ కోసం అని చెప్పేసి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని ఆయన ఈరోజు పెడతాం జరిగింది. మా స్టాఫ్ అందరూ కూడా, పోలీస్ స్టాఫ్ అందరికి కూడా హెల్మెట్స్ ఆయన పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి సుమారు 25 మంది స్టాఫ్కి హెల్మెట్స్ ఆ డోనర్స్ దగ్గర నుంచి సెక్యూర్ చేస్తాం జరిగింది. దీని డోనర్స్ సుజుకి, హోండా, సుజుకి, టీవీఎస్, బజాజ్ వీళ్ళ యొక్క సౌజన్యంతో హెల్మెట్స్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ప్రతి సిబ్బందికి కూడా ఇస్తాం జరుగుతుంది. అంటే మేము హెల్మెట్ వయలేషన్ కింద మేము ఫైన్ వేసామంటే పోలీస్ కూడా దాన్ని ఆచరించవలసిన బాధ్యత సమాజంలో ఉంది, పోలీసు శాఖ కూడా ఉంది. ఎప్పుడైనా మేము రోడ్డు మీద ఫైన్ వేస్తుంటే ఏంటి సార్ మాకు ఫైన్ వేస్తారు, మీ పోలీసు చాలామంది కూడా హెల్మెట్ లేకుండా ఉంటున్నారు అనే ఒక కామెంట్ని నివారిస్తాకి మంచి చర్య తీసుకున్నటువంటి సుధాకర్ ఇన్స్పెక్టర్ గారిని, వాళ్ళ యొక్క సిబ్బందిని, అలాగే దీనికి డొనేషన్ ఇచ్చినటువంటి సంస్థలను కూడా మేము అభినందిస్తాం. ఇలాంటి డొనేషన్ సెక్యూర్ చేసి కూడా కొంతమందికి ఎవరైతే హెల్మెట్లు పర్చేజ్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తులను కూడా సెలెక్ట్ చేసి వాళ్ళకి ఫ్రీ హెల్మెట్ ఇచ్చి వాళ్ళ ప్రాణాలను కూడా యాక్సిడెంట్ అనేది జరగకూడదని మనం అనుకోవాలి. ఇన్ కేస్ ఆఫ్ యాక్సిడెంట్లు జరిగితే వెంటనే ఈ హెల్మెట్ అనేది ప్రాణాన్ని రక్షించే ప్రక్రియలో ఒక భాగం కాబట్టి ఆ ప్రక్రియ కూడా చేద్దామనే ఉద్దేశంతో మేము ఉన్నాము. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.